ఈ వీడియోలో నా సమ్మర్ గార్డెనింగ్ వర్క్తో పాటు నా అవుట్డోర్ కుకింగ్, ఒక మంచి హెల్దీ రెసిపీ అండ్ దాంతోపాటు నా బిజినెస్ అప్డేట్స్, క్లయింట్ కోసం మేము డిజైన్ చేసిన అవుట్ఫిట్స్ అయితే నాకు కొరియర్ వచ్చేసింది. సో అవన్నీ ఓపెన్ చేసి మీకు కొన్ని నా బిజినెస్ అప్డేట్స్ కూడా ఇదే వీడియోలోనే ఇస్తా. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? మరి లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడంతా అప్పుడు వీడు ఉండే చూడు, అదేనా ఇది? ఓకే, ఇది కాంపోస్ట్ చేస్తున్నామా? సగం అయిందా? ఓకే. ఉంది చూడండి, వానపాము. అవన్నీ మంచివా? మరి అవే తినేది వీటన్ని. ఈ భగవాన్ చూస్తున్నారా గైస్? ఈ వింటర్లో మొత్తం సస్టైన్ అయింది గార్లిక్ ఒక్కటే. ఇంకా పొటాటోస్ కూడా వేసిండే కదా, అదైతే ఇంకా బతకలేదు. అండ్ ఇంకా కొంచెం ప్లాస్టిక్వి అక్కడ ఇక్కడ పడుంటే అవన్నీ తీసేస్తున్నాం అనమాట. దాంతోపాటు అప్పుడు ఒకటి చామంతి చెట్టు ఒకటి నాటుండే, కాస్కోలో తెచ్చుకున్నాము. అప్పుడు ఎక్కువ పుయ్యలేదన్నమాట పూలు. దీంట్లో మధ్యలో అయితే ఇక్కడ నాటి పెట్టుకోండే, మొత్తం డ్రై అయిపోయింది కదా. సో ఇప్పుడు కొత్తవి రావడానికి ఇవన్నీ కట్ చేసేస్తున్నాం అనమాట. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి చిన్న చిన్నగా. మంచి పర్పుల్ కలర్లో ఉండే ఫ్లవర్స్, చిట్టి చామంతుల్లాగా ఉండే. ఈసారి సమ్మర్లో వచ్చినప్పుడు చూపిస్తా. అండ్ ఇంకొకటి, ఇంట్లో లక్కీ బ్యాంబూ ట్రీ ఒకటి ఉండే, నా టేబుల్ పైన పెట్టుకొని ఉండే నేను. అది బాగా పెద్దగా అయిపోయింది, అందుకని ఇంకా వేరే పాట్లోకి షిఫ్ట్ చేసేసినాం. ఇలా ఈవినింగ్ మొత్తం కొన్ని గార్డెన్ వర్క్స్తో అంతా ఫినిష్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ డే కూడా క్లైమేట్ చాలా బాగుండింది. నెక్స్ట్ డేలో ఇంకొన్ని వర్క్స్ చేసుకున్నాం, అవి కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను. దాంతోపాటు ఒక రెసిపీ ట్రై చేశాను అనమాట, అది కూడా చూపిద్దాం అనుకున్నా. ఇది మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, చపాతీ ఇంకా క్యారెట్ అండ్ బెండకాయ రెండు కాంబినేషన్లో. అండ్ ఈ బ్లెండర్ కొనుక్కున్నా, కాఫీ గ్రైండర్, చాలా బాగుంటుంది. అండ్ అంటే మనం తక్కువ కొంచెం కొంచెం క్వాంటిటీ ఏదైనా మసాలాస్ కానీ ఇట్లా జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ అట్లా చేసుకోవాలనుకున్నప్పుడు ఇది బాగా వర్క్ అవుతుంది. నా దగ్గర ఇంతకుముందు ఇంకో కాఫీ గ్రైండర్ ఉండింది, అది చాలా చిన్నది. ఆల్మోస్ట్ 3 years తర్వాత అది కొంచెం నేను బటన్ ఎక్కువ ప్రెస్ చేయడంతో ఒకటి ఏదో పోయిందనమాట, అది వర్క్ చేయట్లేదు. అండ్ ఇది కొన్నాను. దీనికి 2 సపరేట్ జార్స్ ఇచ్చారనమాట, ఒకటి వెట్ కోసం ఒకటి డ్రై కోసం. సో ఇప్పుడు నేను ఇది వెట్ పేస్ట్ చేస్తున్నా కర్రీ కోసం. ఇప్పుడు చూపించేవన్నీ చిక్పీ కర్రీ చేస్తున్నా అనమాట. కొంచెం డిఫరెంట్గా, రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా డిఫరెంట్గా చేసుకుంటున్నా. చాలా బాగా వచ్చింది, అందుకే మీ అందరితో రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. చాలా ఫైన్గా అవుతుంది. ఈ గ్రైండర్ కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కొనుక్కోండి. అండ్ ఇంకొకటి వన్ మోర్ థింగ్, క్యాన్ ఓపెనర్. ఈ క్యాన్ ఓపెనర్ అయితే నాకు చాలా బాగా వర్క్ చేస్తుంది. క్యాన్స్ ఏమన్నా యూజ్ చేసే వాళ్ళకే పనికొస్తుంది అనమాట. జస్ట్ ఊరికే ఏదో చూపించినా కదా తీసుకోవాలని కాదు. నేను చిక్ పీస్ అన్నీ ముందు రోజు నానబెట్టుకొని అట్లా చెయ్యను, మోస్ట్లీ ఇట్లా తెచ్చుకుంటా అనమాట. అప్పటికప్పుడు నేను చాలాసార్లు మార్నింగ్ టైమ్స్ చేయాల్సి వస్తుంది. సో నేను మర్చిపోతాలేండి, నైట్ నానబెట్టుకొని అట్లా గుర్తుండదు. ఇవి ఆర్గానిక్వి బీన్స్ తెచ్చుకుంటా, చిక్ పీస్ కాస్కోలోనే తీసుకుంటా, టోటల్ సెట్ తీసుకుంటా అనమాట. సో క్యాన్ ఓపెనర్ నాకు కావాలి. ఇది బాగా వర్క్ చేస్తుండే. నేను ఇంతకుముందు ఒకటి తెచ్చుకున్నా కానీ తొందర పోయింది, బట్ ఇదైతే చాలా బాగా వర్క్ అయింది. నేను కూడా ఇది కాస్కోలోనో హోమ్ డిపోలోనో కొన్నట్టున్నా, ఒకవేళ దొరికితే ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా. అండ్ క్లైమేట్ బాగుంది కదా, క్లైమేట్ బాగున్నప్పుడు నాకు బయట వంట చేసుకోవాలనిపించింది, అందుకే అన్నీ తెచ్చి సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా ప్రతిసారి లోపల నుంచి బయటికి అన్ని ఐటమ్స్ తెచ్చి మళ్ళీ కుకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల పెట్టి ఇదంతా పెద్ద పనే. కాకపోతే ఇప్పటికి ఇంకా ఆప్షన్ లేదు కదా, నాకేమో బయట వంట చేసుకోవాలనిపించింది, ఇంకా అట్లనే తెచ్చుకొని చేసుకుంటున్నా. నేనైతే ఒక పెద్ద ట్రే లాగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. అంటే బయట కుక్ చేసే ఆ ప్రోడక్ట్స్కి కొంచెం డిఫరెంట్గా పెట్టుకొని దాని సెటప్ సెపరేట్గా పెట్టుకుందామని. సో ఇంకా వాటికి టైం ఉంది. అప్పటి వరకు అంటే మాకు ఇంకా కంప్లీట్ సమ్మర్ కూడా రాలేదు. ఒక వీక్ ఏమో క్లైమేట్ బాగుంటే ఇంకొక వీక్ మళ్ళీ డౌన్ అయిపోతుంది. ఇప్పుడే అన్ని సెటప్లు ఎందుకులే, బాగున్నప్పుడు బయటకు వెళ్ళి చేసుకొని మళ్ళీ నార్మల్గా ఉందామని అనుకున్నా. అండ్ ఇది ఒకటి తీసుకున్నా, ప్రొటెక్టర్ అనమాట, ఆయిల్ స్పిల్ కాకుండా. అండ్ గాలి కూడా ఎక్కువ వస్తుంది కదా, సో వాటన్నిటికీ ప్రొటెక్ట్ చేయడానికి చాలా మంచి వర్క్ అయింది.
అండ్ నాకు ఇండియా నుంచి కొరియర్ వచ్చింది. నా పర్సనల్ కొరియర్ ఏం కాదు, కస్టమర్స్ కోసం అనమాట. ఒక 3-4 కస్టమర్స్ కోసం ఉన్నాయి. నేను అవి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు. అండ్ ఫస్ట్ అయితే వంట చేస్తున్నాను అనమాట. పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదు అప్పటికి. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే లోపల నా కుకింగ్ కూడా అయిపోతుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి లంచ్ తింటారనమాట. ఆద్విక్ ఒక్కొక్కసారి బాక్స్ తినడు, ఒక్కొక్కసారి తింటాడు. తిన్నా కానీ కొంచెమే కదా, వాళ్ళకి 12 o'clockకే లంచ్ అయిపోయి ఉంటుంది. మేమేమో ఇంకా ఇంట్లోనే కదా, కొంచెం ఆఫ్టర్నూన్ టైమింగ్స్ కొంచెం చేంజ్ చేసుకుంటా అప్పుడప్పుడు. సో అందుకు నేను ఇక్కడ వంట చేసుకుంటూ ఉన్నా. నేను చిక్పీ కర్రీ చేసుకుంటున్నా అని చెప్పాను కదా, ఈసారి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా. మీకు ఇక్కడ కనిపించట్లేదు కానీ ఫస్ట్ అయితే ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు, నెక్స్ట్ టొమాటోస్ వేయాలన్నమాట. మనం ఆనియన్స్ కూడా ఇట్లా పొడవుగా అట్లా కట్ చేసుకోవద్దు. మనకి బిర్యానీ కొనుక్కున్నప్పుడు ఇంట్లో సర్కిల్గా ఇస్తారు కదా బయట కొన్నప్పుడు, సో అట్లా కట్ చేసుకోవాలన్నమాట. అవి ఇప్పుడే వేయకూడదు, నార్మల్గా ఆయిల్లో ఫ్రై చేయడానికి అట్లా కాదు. ఓన్లీ ఇప్పుడు టొమాటోస్ వరకు మాత్రమే ఫ్రై చేసి, నేను ఇందాక ఒక పేస్ట్ చేసా కదా మీకు ఆ కాఫీ గ్రైండర్ చూపించుకుంటూ, సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ పేస్ట్ వేసి యాడ్ చేయాలన్నమాట. సో అది పెరుగుతో యాడ్ చేసి ఉంటాం కదా, దాన్ని కొంచెం బాగా ఒక 15 minutes అట్లా ఉడకనియాలి బాగా. సో దాంట్లో నుంచి ఆయిల్ అంతా ఇట్లా బయటికి వచ్చేస్తున్నప్పుడు అప్పుడు చిక్ పీస్ యాడ్ చేసి, దాని తర్వాత కొంచెం మనకు కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంటే మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత. నాకైతే నేను మరీ అంత వాటరీ చేసుకోను, కొంచెం థిక్గానే ఉండేలా చేసుకుంటా. సో అట్లా చేసుకున్న తర్వాత అప్పుడు ఆనియన్స్ యాడ్ చేయాలి. అది వాటితో పాటు కొంచెం మనం సిమ్మర్లో పెట్టి కుక్ చేసుకుంటాం కదా, ఆ టైం వరకు చాలంతే. మనం రెగ్యులర్గా చేసేటట్టు సాటే చేయడం అట్లా ఏం అవసరం లేదనమాట. సో ఇక్కడ ఇప్పుడు నేను ఇంకా టొమాటోస్ వరకే వేసి ఉంచా కదా. అండ్ ఇటు సైడ్ ఇక్కడ వెజిటబుల్ పులావ్ లాగా చేస్తున్నా. నాకు అసలు అన్నం బయట చేయడానికి అంటే ప్రాపర్గా రాదనమాట, మంచిగా ఉడకదు. సో సుధీర్ హెల్ప్ తీసుకొనే చేస్తున్నా, నేర్చుకోవాలని. ఎప్పుడు చేసినా కానీ ఖచ్చితంగా స్పాయిల్ అవుతుంది 100%. కానీ ఈసారి మాత్రం చాలా కాన్సన్ట్రేషన్తో సుధీర్ హెల్ప్తో చేయడం వల్ల సక్సెస్ అయింది. వీడియో అంతా అయిపోయిన తర్వాత, కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత చూపిస్తా. ఒక సైడ్ నా ఈ వంట ప్రాసెస్ అంతా రన్ అవుతూ ఉంది, ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట. అంత లోపల సుధీర్ ఈ మట్టినంతా మేము ఈ ట్రేస్లో వేస్తున్నాం. సీడ్లింగ్స్ అంతా ప్లాన్ చేయాలి అని అనుకున్నాం అని చెప్పా కదా, ఈరోజు కూడా క్లైమేట్ బాగుందని. ఆల్రెడీ ఇదంతా మంచిగా కాంపోస్ట్ అయినదే అనమాట సాయిల్. సో అదే సాయిల్ తీసుకొని దాంట్లోనే అన్నీ వేసేద్దాము. లాస్ట్ ఇయర్ చాలా సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని కొన్ని పెట్టుకున్నాము. కొన్ని రీసెంట్గా తను టొమాటోస్వి అవన్నీ ఒక 2 weeks బ్యాక్ నుంచి అన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాడు అనమాట. సో అవన్నీ ఇప్పుడు నేను ఇక్కడ వంట చేసే టైంలో మిగతా ప్రాసెస్ అంతా తను చేస్తున్నాడు. నేను ఇప్పుడు చెప్పిన చిక్పీ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేస్తున్నా అనమాట. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నా దగ్గర మెంతి ఆకు లేదు, నార్మల్గా అయితే పచ్చిది వేస్తా అనమాట సాటే చేసేటప్పుడే. సో లేదా లాస్ట్లో అట్లాగా పౌడర్ అన్నా డ్రై ఉన్నది అదన్నా యాడ్ చేస్తా. సో నా కుకింగ్ అయిపోయే లోపల చెప్పా కదా, పిల్లలు కూడా వచ్చేసారు. నేను పిల్లలతో పాటు కూర్చొని చేస్తున్నాడు అనమాట. ఆ బాక్స్లో ఉన్న తను తీస్తున్నవన్నీ అవన్నీ మేము కలెక్ట్ చేసుకున్నాం అనమాట లాస్ట్ ఇయర్. సో కలెక్ట్ చేసుకున్నవన్నీ ఇట్లా సపరేట్ చేసి ఇప్పుడు అన్నీ పెట్టేస్తున్నాం. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లు అట్లా సెక్షన్స్ లాగా డివైడ్ చేసుకొని ఒక్కొక్కటి దాంట్లో సీడ్స్ వేసుకొని మళ్ళీ లేబుల్ చేయాలి అని అనుకున్నాము. కానీ పిల్లల హడావిడితో ఒక పక్క నేను వంట, అండ్ ఇంకోటి నేను చెప్పా కదా మీకు కొరియర్ వచ్చిందని. ఈ కర్రీలో చూడండి నేను ఆనియన్స్ చూపిస్తున్నా కదా, అట్లా చేసుకొని వేసుకోవాలన్నమాట. అవి జస్ట్ కొంచెం సాఫ్ట్ అవుతాయి అంతే, కొంచెం క్రిస్పీగా కూడా అనిపిస్తాయి. అంటే నార్మల్ ఆ రా టేస్ట్ ఉంటుంది, కొంచెం సాఫ్ట్ అవుతాయి అంతే. అట్లా బాగుంటుంది. కర్రీ అయిపోయింది ఇంకా. అండ్ ఇది చెప్పా కదా లేబులింగ్ చేయడం బాగా మిస్ అయిపోయింది అనమాట. వచ్చిన తర్వాత చూడాలి. ప్రజెంట్ అయితే అదొకటి మిస్ చేసాం. అంతలోపల నేను కొరియర్ చూసుకోవడానికి వెళ్ళాలి అని చెప్పి పోయి కొరియర్ ఓపెన్ చేస్తున్నా. ఈవినింగే వస్తామన్నారనమాట క్లయింట్ కూడా. సో వాళ్ళు వచ్చేసరికి నేను అన్నీ ఓపెన్ చేసి డివైడ్ చేసి పెట్టాలి కదా. అట్లాంటాలో ఉన్న వాళ్ళకైతే నేను ఆల్మోస్ట్ ఇండియా నుంచి షిప్పింగ్ ఛార్జెస్ తక్కువ వచ్చేలాగానే అంటే కపుల్ ఆఫ్ ఆర్డర్స్ మొత్తం అన్నీ కలిపి తెప్పిస్తాను అనమాట, అందరికీ ఈక్వల్గా తక్కువ వచ్చేటట్టు. ఇంకేమైనా ఉంటే నేను వాటిలో యాడ్ చేసి సో per kg 750 రూపీస్ లాగా వచ్చేటట్టు చేసి పంపిస్తాను. అట్లాంటాలో నా క్లయింట్స్కి మోస్ట్లీ నా దగ్గర తీసుకున్న వాళ్ళందరికీ అయితే ఇది తెలుసు. కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి కదా అని వాళ్ళకు కూడా చెప్తూ ఉన్నాను.
అండ్ లాస్ట్ వీడియోలో నేను సమ్మర్ ఫ్రాక్స్ గురించి చూపించినందుకు వేరే క్లయింట్ ఒకరు రీచ్ అయ్యారనమాట. సో తను కూడా నా దగ్గర తీసుకున్నారు. ఇండియా నుంచి వాళ్ళ పేరెంట్స్ ఎవరో వస్తున్నారని చెప్పి సమ్మర్ ఫ్రాక్స్, అండ్ అది కూడా ఫీడింగ్ ఉండేలా కావాలి అని అన్నారు. సో మీకు కూడా సమ్మర్ ఫ్రాక్స్ అవన్నీ కావాలి అనుకుంటే రీచ్ అవుట్ అవ్వండి. ఇదైతే వాళ్ళ బేబీ షవర్ కోసం క్లయింట్కి అందుకని చేపించిన బ్లౌజ్ అనమాట. కంప్లీట్ ఫుల్ హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్. సో ఒక శారీ మాత్రం వాళ్ళే ఆన్లైన్ పర్చేస్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ పంపించారు. ఇంకా దీని పళ్ళులో వచ్చిన శారీలో వచ్చిన బ్లౌజ్ని మేము బేబీ కోసం అని చెప్పి ఫ్రాక్ డిజైన్ చేసాం. అది వీడియో క్లిప్ మిస్ అయింది, కానీ నేను ఫొటోస్ యాడ్ చేస్తున్నా చూడండి ఇక్కడ. ఇది ఈ శారీ బ్లౌజ్ది ఫ్రాక్ లాగా చేసి మళ్ళీ దానిపైన బ్లౌజ్ లాగా వేరే క్లాత్ తీసుకొని మగ్గ వర్క్ చేసామన్నమాట. 2-in-1 ఫ్రాక్ లాగా. అండ్ ఇది ఇంకొక శారీ, ఇది మా దగ్గరే పర్చేస్ చేశారు, అంటే మేము షాపింగ్ చేసామన్నమాట. దానికి బ్లౌజ్కి ఇట్లా వర్క్ చేసాము. ఫ్రంట్ నెక్ ఇది, బ్యాక్ నెక్ ఏమో ఇది. దీనికి వచ్చిన బ్లౌజ్ ఇంకొకటి బాడీ లంగా లాగా చేసి బ్లౌజ్ డిజైన్ చేసామన్నమాట. సో అవి అవుట్ఫిట్స్. ఇంకా నా బిజినెస్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి, ఏమైనా క్వైరీస్ ఉన్నాయంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఇన్స్టా లింక్, వాట్సాప్ లింక్. నన్ను అక్కడ రీచ్ అవుట్ అవ్వచ్చు మీరు. పిల్లలు సుధీర్ అయితే ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నారు. ఆ రోజు శివరాత్రి, నేను వెళ్ళలే అనమాట, నాకు పీరియడ్స్ ఉండే. అండ్ క్లయింట్స్ కూడా వచ్చినారు. సో వాళ్ళకి కూడా వాళ్ళ అవుట్ఫిట్స్ ఇచ్చేసి, అండ్ వాళ్ళు అవుట్ఫిట్స్తో పాటు ఇంకొన్ని స్టఫ్ కూడా ఆర్డర్ చేసుకున్నారనమాట. బేబీ షవర్ కదా, సో రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఒకటే ప్యాకేజ్లో వచ్చేసాయి. వాళ్ళకు కూడా అన్నీ ఇచ్చేసి దాని తర్వాత తినాల్సి వచ్చింది. ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. అండ్ లేట్గా తిన్నా కానీ చాలా యమ్మీ ఫుడ్ మంచిగా తిన్నా అనమాట. యాక్చువల్గా రైస్ కూడా బాగా వచ్చింది, మంచి కుక్ అయింది బయట చేసిన. అండ్ కర్రీ అయితే ఇంకా బాగుంది. రెసిపీ చెప్పా కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా బాగా తింటారు. స్పైస్ లెవెల్స్ మీకు చూసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ వేస్తాం, మళ్ళీ కారం కూడా వేస్తాం కదా. సో అది కొంచెం చూసుకొని వేసుకుంటే పిల్లలు తినడానికి కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ వీళ్ళైతే టెంపుల్ నుంచి రిటర్న్ వచ్చి బయటకు వెళ్ళి ఆకాశంలో నార్మల్గా శివరాత్రి రోజు అంటారు కదా, ప్లానెట్స్ అన్నీ ఒకటే లైన్లో అలైన్ అవుతాయని. సో అవి చూడడానికి టెలిస్కోప్ తీసుకొని వెళ్తున్నారు. కనిపించిందా అంటే కనిపించలేదులే, కానీ అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేయాలి. అంటే లేట్గా తెలిసింది నాకు ఇన్ఫర్మేషన్, అప్పుడు పోయి చూస్తున్నాం అనమాట. ఇంకా పిల్లల కోసం అంతా బయట సెటప్ చేసి చూపించాడు కాసేపు. అండ్ దట్స్ ఇట్ గాయ్స్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ టేక్ కేర్.